వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఒక్కొక్క టాపిక్ కి సంబంధించిన విషయాల మీద మనం చర్చించుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగా వేదిక్ సివిలైజేషన్ కి సంబంధించి ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇంకా మిగిలిపోయిన కొన్ని క్వశ్చన్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోడశ కర్మాస్ ఆర్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్? మొత్తం షోడశ కర్మాలు ఎన్ని? 16. ఇవి దేని కిందకి వస్తాయి? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. మొత్తము వేదాంగాస్ 6 ఉన్నాయని చెప్పాను కదా. వేదాంగాలు 6 ఉన్నాయని చెప్పాను కదా. మరి ఆ 6 పేర్లు మనం మాట్లాడాం. శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్య, కల్ప, చండ, నిరుక్త అని. అందులో భాగంగా కల్ప అంటే రిచువల్. సో దిస్ రిచువల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. అందులోని మొట్టమొదటిది ఏంది? గృహస్థ సూత్ర. ఆ గృహ్య సూత్రాలోనే ఈ షోడశ కర్మాలు 16 డొమెస్టిక్ రిచువల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఒక బిడ్డ పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు, ఫ్రమ్ వూమ్ టు టాంబ్, మరి మోక్షం రావడానికి ఏ రిచువల్స్ చేయాలి అని చెప్పి షోడశ కర్మల్లో భాగంగా మనకు తెలియజేస్తుంది. ఓకే రైట్. మరి ఇప్పుడు ఇవి చూద్దాం లైన్ గా. ఫస్ట్ పుంసవాన నిష్క్రమణ. ఏది ముందు వస్తుంది అన్నిట్లా? ఫస్ట్ పుంసవానే వస్తుంది. పుంసవాన ఎందుకు? మగ పిల్లాడే పుట్టాలి అని చెప్పి చేస్తారు కదా. నిష్క్రమణ అంటేనేమో పుట్టిన పిల్లవాడు మొట్టమొదటిసారిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే కార్యక్రమం, అది నిష్క్రమణ అంటే. సో ఇది తప్పు. ఫస్ట్ పుంసవాన అంటే ఫస్ట్ గర్భధాన ఉంటది. గర్భధాన తర్వాతనే పుంసవాన. మరి ఇక్కడ ఫస్ట్ పుంసవానే ముందిచ్చిండు కాబట్టి పుంసవానతోనే కరెక్ట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత కర్ణభేద అంటే ఏంటి? కర్ణభేద అంటే ఈ చెవులు కుట్టిస్తారు కదా, కమ్మలు అంటే ఇట్లా చెవులు కుట్టిస్తారు కదా. ఎస్, అది కర్ణభేద అంటే. మరి దానికన్నా ముందే నిష్క్రమణ ఉంటది. ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్తారు మొట్టమొదటిసారి. దాని తర్వాత అన్నప్రాసన చేపిస్తారు. దాని తర్వాత పుట్టెంటికలు తీస్తారు. దాని తర్వాతనే ఈ చెవులు కుట్టించడం అనే కాన్సెప్ట్ ఉంటది కదా. ఎస్, సో పుంసవాన నిష్క్రమణ, ఇంట్లో నుంచి మొట్టమొదటిసారిగా బయటకు తీసుకెళ్లడం. చూడకర్మ అంటే పుట్టి వెంట్రుకలు తీయడం. అలాగే కర్ణభేద అంటే పియర్సింగ్ ఆఫ్ ఇయర్స్ అంటే చెవులు కుట్టించడం. సో దిస్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. Okay, right. Now coming on to the second question for today, that is with regard to birthplace of Aryans, match the following by use the codes given below. కొందరు ఆథర్స్ పేర్లు ఇచ్చాడు. వాళ్ళు ఏ రీజియన్ లో నుంచి ఆరియన్స్ వచ్చారు అనేది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ మీదకి వెళ్ళి మనం ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఓకే, ఏసీ దాస్, అవినాష్ చంద్ర దాస్. ఈయన ఏం చెప్పాడు? అవినాష్ చంద్ర దాస్ కానివ్వండి, డిఎస్ త్రివేది కానివ్వండి, లేకపోతే జీ జా కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఆరియన్స్ వేర్ ఇండిజీనియస్ పీపుల్. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. దేర్ హోమ్ వాస్ సప్త సింధు రీజియన్, దట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ 7 rivers అని చెప్పడం జరిగింది. ల్యాండ్ ఆఫ్ 7 rivers అంటే సింధు నది అండ్ ఇట్స్ 5 tributaries, 6 ఇంకోటి సరస్వతి, రైట్. సో ఏసీ దాస్ సప్త సింధు. దయానంద సరస్వతి ఏమన్నాడు? దే కేమ్ ఫ్రమ్ టిబిట్ అన్నాడు కదా. ఎస్. మరి బాలగంగాధర్ తిలక్ ఆర్కిటెక్ట్ నుంచి వచ్చారు అని చెప్పి ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ ద వేదాస్ అని చెప్పి పుస్తకం కూడా రాశాడు కదా ఆయన. ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ ద వేదాస్ అని. ఎస్. ఇక మ్యాక్స్ ముల్లర్, ఈయన కాన్సెప్ట్ ఉంది కదా, ఆ భోజ్కోయి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఏషియా మినార్, దాంట్లో అది 1400 BC లో అది ఉండడం జరిగింది యూనిఫామ్ స్క్రిప్ట్ లో. దాన్ని ఆధారంగా చేస్తూ మ్యాక్స్ మిల్లర్ వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారా అన్నాడు. సో అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ హైపోథెసిస్ ఆఫ్ ఆల్ ద అదర్స్, రైట్. మరి ఇప్పుడు లింక్ చూడండి. A1 ఎక్కడుంది? ఇది క్యాన్సల్, A1 B4 C2 C2 D3. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఈ కింద ఇవ్వబడిన వాళ్ళలో ఏది తప్పుడు స్టేట్మెంట్ అంటున్నాడు? ఆప్షన్ చూడండి.
దో ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద, రిగ్వేదిక్ ఆర్యన్స్ డిడ్ నాట్ నో ద క్యాస్ట్ సిస్టమ్. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రిగ్వేదాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఎలా? రిగ్వేదాలోని 10వ చాప్టర్ లో పురుష సూక్త నుండి, ఆ పురుష సూక్తలోనే కదా మొట్టమొదటిసారిగా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది. ద ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇస్ గివెన్ ఇన్ పురుష సూక్త, రైట్? ఎస్. మరి ఈ పురుష సూక్త ఉన్నాక కూడా డిడ్ నాట్ నో ద క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా అవుతుంది అంటే, ఈ పురుష సూక్త ఆర్ ద 10th మండలాన్ని లేటర్ వేదిక్ టైంలో రిగ్వేదలో యాడ్ చేసారు. రిగ్వేదిక్ పీరియడ్ టైంలో అది లేదు, తర్వాత యాడ్ చేసారు. అందువల్లనే రిగ్వేదిక్ పీరియడ్ టైంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అంటున్నాను. రిగ్వేదిక్ పీరియడ్ లో క్లాస్ డివిజన్ ఆఫ్ క్లాసెస్ ఉండే, అంటే ప్రీస్ట్రీ క్లాస్, వేరియర్ క్లాస్, కామనర్స్ క్లాస్, అంతేగాని క్యాస్ట్ లేకుండే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. దో ద గ్యాంజెస్ ఈజ్ మెన్షన్డ్, గ్యాంజెస్ ఆర్ గంగా ఈజ్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద, రిగ్వేదిక్ ఆర్యన్స్ డిడ్ నాట్ నో గ్యాంజెస్. ఇది కరెక్టే. ఎందుకు? గంగా అని మెన్షన్ చేయబడి ఉన్న రిగ్వేదిక్ ఆర్యన్స్ ఎప్పుడు కూడా యమునా నది దాటలేదు. వాళ్ళకి ఈస్ట్ లో వాళ్ళ బార్డర్ యమునా నది దాటలేదు ఎప్పుడు. మరి ఇది కూడా దాని తర్వాత కాలంలోనే రిగ్వేదలో యాడ్ చేసి ఉండొచ్చు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. దో సముద్ర ఇస్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద, రిగ్వేదిక్ ఆర్యన్స్ డిడ్ నాట్ నో సీ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సముద్ర అంటే రిగ్వేద ప్రకారం కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్ అనేది, నదులు కలిసే చోట అని. ఓకే, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ అని. సో ఇది కరెక్ట్ స్టేటే. దో హిమాలయాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద, రిగ్వేదిక్ ఆర్యన్స్ డిడ్ నాట్ నో హిమాలయాస్. అసలు రిగ్వేదంలో హిమాలయాల గురించి ఎక్కడ మెన్షన్ చెయ్యబడలేదు. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. మరి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి మనకు డి ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఏది కరెక్ట్ అని. ఇది చూడండి, రివర్స్ ఇచ్చాడు. మన సప్తసింధు రివర్స్ ఉంటాయి కదా అవి. మరి వాటిని గ్రీక్ భాషలో ఏ పేర్లతో పిలిచారు అనేది కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఇప్పుడు వాటి గురించి చూద్దాం. నేమ్ ఇన్ ద గ్రీక్ బుక్స్. ఓకే, సో ఫస్ట్ అసలు రివర్స్, సప్తసింధుకు సంబంధించిన రివర్స్ ఉంటాయి కదా, అంటే ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఫస్ట్ ఇండస్, దాని తర్వాత జీలం, చెనాబ్, రవి, బియాస్, సత్లజ్. రైట్. ఫస్ట్ వీటిని వేదాల్లో ఏమని పిలిచారో మనం చూద్దాం. ఇండస్ నదిని సింధు నది అనేవాళ్ళు, జీలం దీనికి విటాస అనేవాళ్ళు, చెనాబ్ని అస్కిని అనేవాళ్ళు, మరి రవిని పరుషిని నది అని చెప్పి పిలిచేవాళ్ళు, బియాస్ని విపాస అనేవాళ్ళు, సత్లజ్ ని సుతుద్రి అని చెప్పి పిలిచేవారు. ఇవన్నీ ఏ భాషలో? ఇవన్నీ వేదాస్ లో ఈ భాషలోనే, అంటే ఈ పేర్లతో ఉన్నాయి, వేదిక్ నేమ్స్. ఓకే, మరి గ్రీక్ బుక్స్ లో ఏ భాష మీద ఉన్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ హిడాస్పస్. ఇది ఎట్లా అంటే, హిడాస్పస్ మనకి ఎట్లా గుర్తుంటది అంటే, జీలం నది ఒడ్డునే కదా మన ది గ్రేట్ అలెగ్జాండర్ కి పోరస్ కి మధ్యలో యుద్ధం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ హిడాప్సస్ అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఎస్, మరి ఈ జీలం ని హిడాప్సస్ అన్నారు. మరి అలాగే బియాస్ ని హిపాసెస్ అన్నారు, హిపాసెస్ ఆర్ హైపాసెస్ అన్నారు. ఓకే, అలాగే చెనాబ్ లో అస్కిని ఉంది కదా, ఇది కొంచెం రిలేటెడ్ గా ఎక్సిన్స్ అని చెప్పి పిలిచారు. ఇక సత్లజ్ నేమో జరోడోస్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి ఇక మిగిలిన రావి నది ఉంది కదా, ఈ రావి నదిని మాత్రము హైడ్రోడ్స్ అని చెప్పి పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూసుకోండి. ఇక ఇది గుర్తుపెట్టుకోవడం ఎట్లా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ కష్టంగా ఉన్నాయి కదా పేర్లని. లింక్ చేయండి. జీలం నది అయితే గుర్తుంటది కదా ఖచ్చితంగా, ఎందుకంటే అలెగ్జాండర్ పోరస్ యుద్ధం జరిగింది, ఇది బ్యాటిల్ ఆఫ్ హిడాప్సస్ అని చెప్పి మనం చదువుకుంటాం. రైట్. హిడాప్సస్, ఇగో ఇది వితాస.
వితాసాకి సిమిలర్ గా విపాస ఉంది కదా, అట్లనే హిడాప్సస్ లాగా హైపాసస్, ఇది సిమిలరే కదా. ఎస్, సో ఇవి రెండు గుర్తుంటాయి, రైట్. దాని తర్వాత అస్కిని, అస్కినికి ఎయిక్సిన్స్ అని చెప్పి పేరు ఇచ్చారు. కొంచెం రిలేటివ్ గా కంపారిటివ్ గా ఉంది కదా, సో అది కూడా గుర్తుంటది. ఇక మిగిలినవి రెండు, రావి సత్లజ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రావి సత్లజ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్? ఇప్పుడు చూడండి, సత్లజ్ హైడ్రేట్స్ కరెక్టా? కాదు కదా. ఎస్. రవి జిరాడ్రస్ కరెక్టా? కాదు. చెనాబ్ హైపాసస్ కరెక్టా? కాదు. జీలం హిడాప్సస్ కరెక్టా? కరెక్ట్. ఇది ఈజీ, ప్రతిసారి ఇదే అడగరు, ఇదే ఇయ్యడు కరెక్ట్, ఇది వేరే కూడా కరెక్ట్ ఇచ్చచ్చు, కరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటది. ద బ్యాటిల్ ఆఫ్ హిడాప్సస్ విచ్ వాజ్ ఫాట్ బిట్వీన్ అలెగ్జాండర్ అండ్ పోరస్ అనేది మనం చాలా సార్లు చదువుకున్నాం. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇది ఇందాక చెప్పిందే, సిమిలర్. ఇందాక మొత్తము నార్మల్ పేర్లేంది, వేదాస్ లో ఉన్న పేర్లేంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా, అదే ఇది. సో వ్యాప్స్, ఇది గుర్తుపెట్టుకునే షార్ట్ ఫామ్. వ్యాప్స్, వితాస, విపాస, సుతుద్రి, పరుసిని అండ్ ఇంకా మిగిలింది ఏంది, అస్కిని, రైట్. సో జీలం, చెనాబ్, రవి, బియాస్, సత్లజ్. ఓకే, ఇప్పుడు చూడండి, సత్లజ్ సుతుద్రి కరెక్టే, చెనాబ్ అస్కిని కరెక్టే, జీలం వితాస కరెక్టే, రవి విపాస ఇది తప్పు, రైట్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్యన్ గాడ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ బోగాజ్కోయ్ ఇన్స్క్రిప్షన్? బోగాజ్కోయ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఏషియన్ మినార్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దగ్గర చెప్పాను కదా, ఇది ఎప్పుడు ఇచ్చారన్నాను, 1400 బీసీలో. 1400 బీసీలో ఇది ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇన్ క్యూనిఫామ్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ ఇన్ క్యూనిఫామ్ స్క్రిప్ట్ అంటే ఎవరు ఇచ్చినట్టు? క్యూనిఫామ్ స్క్రిప్ట్ లో ఇచ్చిందంటే ఎవరు ఇచ్చినట్టు? మెడిటేరియన్సే కదా. ఎస్. సో మరి ఈ బోజ్కోయ్ ఇన్స్క్రిప్షన్ లో 4 గాడ్స్ గురించి చెప్పారు. ఏంటవి? ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య, రైట్. ఇగో ఇవి 4, ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్యూనిఫామ్ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరన్నాను? మెసోపోటోమియన్స్. ఓకే, ఇందాక ఫ్లోలో మెడిటేరియన్స్ అని వచ్చింది, మెసోపోటోమియన్స్. ఓకే, రైట్. Now coming on to the next question for today, that is, which of the following Vedic texts speaks about the migration of Aryans from Saptasindhu region to Gangetic Basin? ఇది సప్తసింధు అండి, సప్తసింధు రీజియన్ నుంచి గ్యాంజెటిక్ బేసిన్ కి ఆరియన్స్ మైగ్రేట్ అయ్యారు అని చెప్పి ఏ బ్రాహ్మణ చెప్తుంది అని చెప్పి అడగడం జరిగింది. మరి ఏ బ్రాహ్మణాలు దీని గురించి ఉంది? ఏ బ్రాహ్మణ దీని గురించి చెప్పింది? మొత్తం ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి? 7 బ్రాహ్మణాస్ కదా. ఏంటేంటి అవి? ఐత్రేయ బ్రాహ్మణ, కౌశికి బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ, తైత్రేయ బ్రాహ్మణ, తాండ్యమన బ్రాహ్మణ, ఆర్ దాన్ని పంచవిష బ్రాహ్మణ అని కూడా అంటూ ఉంటారు, తమినీయ బ్రాహ్మణ అండ్ గోపత బ్రాహ్మణ. మరి ఇందులో ఏ బ్రాహ్మణాలో ఆర్యన్ ట్రైబ్స్ మైగ్రేట్ అయ్యారు అని చెప్పి చెప్పబడింది అంటే శతపథ బ్రాహ్మణాలో దీని గురించి చెప్పబడింది. ఓకే, మరి ముఖ్యంగా 3 బ్రాహ్మణాస్, దట్ ఈస్ ఐతరేయ బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ, తాండ్యమన బ్రాహ్మణ, ఇవి 3 బ్రాహ్మణాలు ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏదో ఒక విషయాలు డిఫరెంట్ విషయాలు చెప్పబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐత్రేయ బ్రాహ్మణ మాట్లాడుకుంటే మనము ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర అనే పదము, ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ఐత్రేయ బ్రాహ్మణలోనే కదా చెప్పబడింది. ఎస్, అది అలా ఫేమస్. మరి అలాగే అదే బ్రాహ్మణలో ఆడపిల్ల పుట్టుకే అన్ని దుఃఖాలకు కారణమని కూడా ఆ బ్రాహ్మణలోనే చెప్పబడింది, రైట్.
అలాగే సీస్ గురించి, ఆ ఏరియాలో సీ ఉంది అని చెప్పి దానిలోనే చెప్పారు. ఇక శతపథ బ్రాహ్మణ గురించి తీసుకుంటే ప్లఫింగ్ రిచువల్స్, మనీ లెండింగ్, అలాగే రాజసూయ యాగాలు, వాజపేయ యాగాలు, ఈ అన్నిటి గురించి అందులోనే కదా చెప్పబడింది. ఎస్, మరి తాండ్యమన బ్రాహ్మణ ఎందుకు ఫేమస్ అంటే బేసికలీ దిస్ ఇస్ ద ఎర్లియెస్ట్ బ్రాహ్మణ. అండ్ ఆల్సో ఈ బ్రాహ్మణలోనే తాండ్యమన బ్రాహ్మణలో దేని గురించి చెప్పబడింది? వ్రత్యస్తోమ రిచువల్ తాండ్యమన బ్రాహ్మణలోనే చెప్పబడింది. వ్రత్యస్తోమ రిచువల్ దేనికంటే నాన్ ఆరియన్స్ ని ఆరియన్స్ లోకి కన్వర్ట్ ఆర్ అడ్మిట్ ఆరియన్ ఫోల్డ్ లోకి తీసుకోవడానికి వ్రత్యస్తోమ రిచువల్ ని చేసేవాళ్ళు. ఓకే, రైట్. నౌ దీనికి ఆన్సర్ చెప్పానా? ఎస్, శతపథ బ్రాహ్మణ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ ఇన్కరెక్ట్? చూడండి, ఇవి మూడు కరెక్టే కదా. గవిస్తి వారిని రిగ్వేదిక్ టైంలో గవిస్తి అనేవాళ్ళు. ఎందుకు? కలెక్షన్ ఆఫ్ కౌసే కదా ఆ టైంలో. వారంటే గెలిచినోడు ఓడిపోయినోడు దగ్గర ఉన్న కౌస్ అని తీసుకొచ్చుకోవడం, రైట్. కింగ్ అంటే కింగ్ ఏమనేవాళ్ళు? గోపతియే కదా. కింగ్ ఏమనేవాళ్ళు? గోపతి, ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్, ఇది కరెక్టే. అండ్ గెస్ట్ ని గోగన అనేవాళ్ళు, సో ఇది కరెక్టే. ఇంకా ఏది ఇన్కరెక్ట్ అంటే ఆగన్య బుల్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఆన్సర్ ఇస్ ఏ, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఎస్, ఇవన్నీ రిగ్వేదిక్ పీరియడ్ లో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి, రైట్. సో బేసిక్ గా రిగ్వేదిక్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఏం గుర్తుకు రావాలి? పాస్టోరల్ ఎకానమీ, రైట్. పాస్టోరల్ ఎకానమీ అండ్ అగ్రికల్చర్ వాజ్ ద సెకండరీ యాక్టివిటీ ఆఫ్ ద ఎర్లీ ఆరియన్స్, రైట్. మరి ఈ రిగ్వేదిక్ ఎకానమీలో ఫుడ్ గ్రెయిన్స్ గురించి ఒకసారి మెన్షన్ చేయబడింది రిగ్వేదిక్ ఎకానమీలో. దాని పేరు యవ అంటే ఏంటి? వీట్ అండ్ బార్లే. సో ఇక్కడ చూడండి, వీట్ అండ్ బార్లే, రైట్. ఇక రైస్ ని వ్రిహి అనేవాళ్ళు. కాకపోతే ఇది రిగ్వేదిక్ పీరియడ్ లో కాదు, లేటర్ వేదిక్ పీరియడ్ లో. ఓకే, ఎందుకంటే రిగ్వేదిక్ పీరియడ్ లో రైస్ వాజ్ నాట్ కల్టివేటెడ్, బట్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ రైస్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్. రైస్ ని చాలా పండించడం స్టార్ట్ చేశారు లేటర్ వేదిక్ పీరియడ్ లో. సరే, రైస్ ని పండించారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు అక్కడ ప్లఫ్ చేయాలన్నా ప్లఫ్ అవసరం కదా. ఎస్, మరి ప్లఫ్ నేమనే వాళ్ళంటే వీళ్ళు సిరా ఆర్ లంగల ప్లఫ్డ్ ఫీల్డ్ ని సీత అనేవాళ్ళు. ఫీల్డ్ ని ప్లఫ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా పండాలంటే వాటర్ కావాలి కదా, దానికోసం ఇరిగేషన్ కెనాల్స్ ఉండేటివి, వాటిని కులియా అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, ఇక్కడ ప్లఫ్ ని దేంతో లింక్ చేసినాం? లంగల. ఓకే, ఇక మిగిలింది ఏంది? అయ్యా అంటే కాపర్ ఆర్ బ్రాంజ్. ఓకే, అదే కాపర్ ఆర్ బ్రాంజ్. ఓకే, అదే అయన్ ఏమనేవాళ్ళు? అయన్ రిగ్వేదిక్ పీరియడ్ లో తెలీదు, లేటర్ వేదిక్ పీరియడ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అయాన్ ని శ్యామాయ ఆర్ కృష్ణాయ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, కృష్ణాయ అని చెప్పి పిలిచేవాళ్ళు, రైట్. సో ఇది ఇప్పుడు లింక్ చేయండి. A1 ఎక్కడ ఉంది? లంగల ఇస్ ప్లఫ్ డెఫినెట్లీ. అయా కాపర్ బ్రాంజ్ కరెక్టే. B4 ఇవి రెండు క్యాన్సల్. B4 ఇక్కడ ఉంది. C1 వ్రిహి ఇస్ నెవర్ ప్లఫ్. C2 రైస్, ఇది కరెక్ట్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా యవా అంటే ప్లఫా. నువ్వు స్టేట్మెంట్స్ ఇక్కడ కోడ్సే తప్పున్నాయి మొత్తం. సో ఆన్సర్ ఇస్ A1 B4 C2 D3. ఓకే, సార్ చూడండి, ఏ లంగాల ఈస్ ప్లఫ్ డెఫినెట్లీ, ఎందుకంటే ప్లఫ్ ని సిరా ఆర్ లంగల అని చెప్పి పిలిచేవాళ్ళు. మరి అయా అంటే బ్రాంజ్ అండ్ కాపర్ ఆర్ కాల్డ్ అయా, అది కరెక్టే. వ్రిహి ఈజ్ రైస్, రైట్. యవా ఇస్ వీట్ ఆర్ బార్లే, ఇది కరెక్టే. వీట్ అండ్ బార్లే, రైట్. ఓకే, సో ఆన్సర్ ఇదండి. అక్కడ ఆప్షన్స్ తప్పులు ఉన్నాయి. Now coming on to the next question for today, that is, during the later Vedic age, a strong agrarian economy emerged. Which of the following factors was not responsible for it?
రిగ్వేదిక్ టైంలో పాస్టోరల్ ఎకానమీ మాత్రమే ఉండేది, మరి లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి అగ్రేరియన్ ఎకానమీ కూడా వచ్చింది అని అంటున్నాడు. మరి దానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నాడు. ఏది రెస్పాన్సిబుల్ కాదు అంటున్నాడు. ఓకే, ఆప్షన్ చూడండి. మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ, మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ, మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ దానికి కారణమా? కాదు. ఎందుకు? అక్కడ మానిటరీ ముచ్చటేం లేకుండే కదా. సో దిస్ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్. ద మైగ్రేషన్ ఆఫ్ ఆరియన్స్ ఫ్రమ్ సప్త సింధు రీజియన్ టు గ్యాంజెటిక్ బేసిన్, ఇది కరెక్టే. దీని వల్లనే అయింది. ఎందుకంటే అప్పటి వరకు సెమీ నొమాడిక్ ఉన్న వాళ్ళు ఒకసారిగా సెటిల్డ్ లైఫ్కి వచ్చారు. సెటిల్డ్ లైఫ్కి వచ్చి అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది కరెక్టే. యూజ్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీని వాడి ఆ ల్యాండ్ అంతా చదును చేసి మరి అగ్రికల్చర్కి వాడుకున్నారు. ఇది కరెక్టే. అబెండెంట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ గంగా బేసిన్, ఇది కూడా కరెక్టే. సో మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ అనేది దానికి ఉపయోగపడలేదు. రైట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు నాట్ రెస్పాన్సిబుల్ అన్నాడు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ రిగ్వేదిక్ సొసైటీ? ఇన్కరెక్ట్ అంటున్నాడు, కరెక్ట్ కాదు. ఓకే, మరి రిగ్వేదిక్ సొసైటీలో లిబర్టీ ఆఫ్ ఉమెన్ వాజ్ రిస్ట్రిక్టెడ్, అవునా? కాదు కదా. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సొసైటీ వాజ్ మోర్ ఆర్ లెస్ ఇగాలిటేరియన్, ఎస్, ఈక్వల్ గానే చూసేటోళ్ళు అందరినీ. క్యాస్ట్ సిస్టమ్ అను లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. ప్యాట్రియార్కల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఫ్లోరిస్డ్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాజ్ మ్యాన్, రైట్, ఇది కరెక్టే. క్యాస్ట్ సిస్టమ్ డిడ్ నాట్ ఎమర్జ్, ఇది కరెక్టే. సో లిబర్టీ ఆఫ్ ఉమెన్ వాజ్ రిస్ట్రిక్టెడ్ అనేది తప్పు. ఆయన ఇక్కడ ఇన్కరెక్టే అడిగాడు కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఓకే, ల్యాండ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. మన వేదిక్ పీరియడ్ లో. వాటిని ఇప్పుడు మాట్లాడదాం మనం. ఫస్ట్ కిల్వా. ఫస్ట్ 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది కిల్వా, ఫస్ట్ది క్షేత్ర. క్షేత్ర అంటే ఫెర్టైల్ ల్యాండ్. సెకండ్ ఇది కిల్వ క్షేత్ర, దట్ ఈస్ బ్యారెన్ ల్యాండ్. థర్డ్ది అప్రతిహిత, దట్ ఈస్ ఫారెస్ట్ ల్యాండ్స్. ఫోర్త్ది వస్తీ, దట్ ఈస్ ఇన్హాబిటెడ్ ల్యాండ్స్, అంటే ఎవ్వరు ఉండండి. ఇక ఫిఫ్త్ది గోపత సారా, దట్ ఈస్ పాస్టోరల్ ల్యాండ్స్, అంటే ఈ గ్రేజింగ్ టైప్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కోడ్స్ అన్నాడు. కిల్వ అనగానే మనకి ఏం రావాలి? కిల్వ క్షేత్ర. సో క్షేత్ర, ఫస్ట్ క్షేత్ర అంటే ఫెర్టైల్ ల్యాండ్స్, కిల్వ క్షేత్ర అంటే బ్యారన్ ల్యాండ్స్, అప్రతిహత అంటే ఫారెస్ట్ ల్యాండ్స్, గోపత సారా అంటే పాస్చర్ ల్యాండ్స్, రైట్. సో A4 ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది. B1 B. సో A is 4, కిల్వా ఈస్ బ్యారెన్ ల్యాండ్స్. కిల్వ క్షేత్ర అంటే బ్యారెన్ ల్యాండ్స్ ఖచ్చితంగా. అప్రతిహత అంటే ఫారెస్ట్ ల్యాండ్. సో B is 3. C క్షేత్ర అంటే ఫెర్టైల్ ల్యాండ్స్. D గోపత సారా అంటే పాస్చర్ ల్యాండ్స్. 4 3 2 1. కోడ్స్ తప్పు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్. Now coming on to the next question, that is Janaka the philosopher king and his court philosopher Yajnavalkya belong to which of the following kingdoms? ఆప్షన్స్ చూడండి. వైదేహ, కోసల, కాశీ, పాంచాల. మరి ఏ దేశానికి సంబంధించిన రాజు జనక? ఈజ్ అ వైదేహ. రామాయణం ప్రకారం ఈయన సీతాదేవి యొక్క తండ్రి కదా. ఎస్, మరి ఆయన వైదేహ రాజ్యానికి సంబంధించిన రాజు. ఓకే, మరి వైదేహ క్యాపిటల్ సిటీ మిథిలా. మరి ఆ టైంలోనే ఈ రాజు కొన్ని ఫిలాసఫికల్ టోర్నమెంట్స్ నిర్వహించేవాడు. వాటిని బ్రహ్మోదయ అని చెప్పి పిలిచేవారు. ఇందులో మరి ఆ కోర్ట్ ఫిలాసఫర్ అయిన యజ్ఞవల్క he used to defeat all the others. మరి దిస్ జనక అండ్ యజ్ఞవల్క బిలాంగ్స్ టు వైదేహ. జనక మరియు యజ్ఞవల్క వైదేహ రాజ్యానికి చెందిన వాళ్ళు. వీటి క్యాపిటల్ సిటీ ఏంటి అంటే మిథిలా. మరి ఇక కోసల అనగానే గుర్తుకు రావాల్సింది ఏంది? అయోధ్య. దీని క్యాపిటల్ సిటీ అయోధ్య. మరియు ఇష్వాక కింగ్ డైనాసిటీ వాళ్ళు దీన్ని రూల్ చేయడం జరిగింది. ఇక కాశీ అంటే అజాత శత్రు. మరి ఇక పాంచాల అంటే కురు పాంచాల అని చెప్పి మనం విన్నాం కదా, వాటికి సంబంధించింది. ఓకే,
Right. Consider the following statements. 1. Kulapa in Rigveda was the head of a joint family. Kulapa in Rigveda was the head of a joint family. Is it correct? Yes. Niyoga in Rigveda was a kind of widow remarriage. This is correct. Rigveda lo మనం రిగ్వేదిక్ పీరియడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాంట్లో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దాని యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మరి ఎవరు అంటే కులప అని. అలాగే నియోగా లివరెట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, లివరెట్ అని. మరి ఇది కూడా విడో రిమ్యారేజ్. ఎట్లా అంటే మన చైల్డ్లెస్ విడో ఉంటది కదా, ఆ చనిపోయిన భర్త యొక్క తమ్ముడిని ఆమెకిచ్చి పెళ్లి చేస్తే దాన్ని నియోగా సిస్టమ్ అని అంటారు. ఇది కూడా కరెక్టే. So both 1 and 2 are correct. Which of the following pairs is incorrect? Which of the following pairs is incorrect? Options చూడండి. అశ్విన్ విండ్ గాడ్, త్వస్త్రి వాల్కనిక్ గాడ్, ఇంద్ర వెదర్ గాడ్, మారుత్ గాడ్ ఆఫ్ థండర్ బెల్ట్. ఇవి మూడు కరెక్టే. BCD కరెక్టే. త్వస్త్రి అంటే పర్సోనిఫికేషన్ ఆఫ్ వాల్కెనో, హీ ఈజ్ వాల్కనిక్ గాడ్. ఇంద్ర వెదర్ గాడ్, మనం ఆల్రెడీ చూసాం. పురందర అని చెప్పి నాకు టైటిల్ ఉంది అని, వెదర్ గాడ్ అని. అలాగే యుద్ధంలో గెలవడానికి నన్ను ప్రార్థిస్తారని చెప్పి 250 రిగ్వేదిక్ హైమ్స్ ఈయన పేరు మీద ఉన్నాయని చెప్పి మనం చదువుకున్నాం. అలాగే మారుత్ ద గాడ్ ఆఫ్ థండర్ బోల్ట్, ఇది కూడా కరెక్టే. అశ్విన్ అంటే విండ్ గాడ్ కాదండి, వాయువు అంటే విండ్ గాడ్. అశ్విన్ అంటే ఏం లేదు, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అశ్విన్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. ఓకే, సో ఇన్కరెక్ట్ ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. Which of the following is the correct sequence of 4 ashramas? 4 ఆశ్రమ వ్యవస్థ 4 ఉంటాయి కదా మొత్తము. అవేంటి? ఫస్ట్ది బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఉపనయన తర్వాత ఆశ్రమాలకు వెళ్తారు కదా చదువుకోవడానికి, అప్పటి నుంచి పెళ్లి కన్నా ముందు వరకు. సెకండ్ది గృహస్థాశ్రమ. గృహస్థాశ్రమ ఇది పెళ్లి నుంచి లీగల్ హెయిర్ బిడ్డ పుట్టే వరకు. దాని తర్వాత వనప్రస్థ, బిడ్డ పుట్టిన తర్వాత ఫారెస్ట్కి వెళ్తారు నాలెడ్జ్ అటైన్ చేసుకోవడానికి, కానీ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు, కానీ సెక్షువల్ లైఫ్లో మాత్రం పాల్గొనరు. లాస్ట్ది సన్యాసాశ్రమ, మోక్షం కోసము సన్యాసం తీసుకొని జనాల నుంచి దూరంగా ఆస్కెటిక్ అయ్యి వెళ్ళిపోతారు. ఇది దీని సీక్వెన్స్. ఓకే, సో బ్రహ్మచార్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాసాశ్రమ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇదేంటి? ఇది వివాహ సిస్టమ్ గురించి. అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో 8 ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ వేర్ మెన్షన్డ్ ఇన్ వేదిక్ లిటరేచర్. మొత్తం వేదిక్ లిటరేచర్ లో 8 ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ గురించి మాట్లాడారు. అవేంటంటే ఫస్ట్ వన్ బ్రహ్మ వివాహ, బ్రహ్మ వివాహ. సెకండ్ వన్ దైవ వివాహ. థర్డ్ వన్ అస్ర వివాహ, సారీ అర్స వివాహ. బ్రహ్మ వివాహ, దైవ వివాహ, అర్స వివాహ, ప్రజాపత్య వివాహ, గాంధర్వ వివాహ, అసుర వివాహ, రాక్షస వివాహ, పైశాచ వివాహ. బ్రహ్మ వివాహ అంటే ఇది అన్నిటికన్నా ఐడియల్ మోస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. బేసిక్ గా దిస్ ఈజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ విచ్ ఈస్ అరేంజ్డ్ యాజ్ పర్ ద శాస్త్ర. శాస్త్రబద్ధంగా జరిగే మ్యారేజ్ అన్నిటికన్నా మోస్ట్ ఐడియల్ ఫార్మ్ అంటే. ఓకే, ఇక దైవ వివాహ. ఈ దైవ వివాహ ఓన్లీ బ్రాహ్మణ్స్ కి మాత్రమే, అంటే ప్రీస్ట్స్ కి మాత్రమే. ఎవరైనా ఒక ప్రీస్ట్ ఇంటికి వెళ్ళి ఏదైనా పూజ చేసి దక్షిణగా డబ్బులో లేకపోతే ఇంకోటో తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక డాటర్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటే అది దైవ వివాహ కిందకి వస్తుంది. దాని తర్వాత అర్స వివాహ. అర్స వివాహ అంటే ఏంటంటే బ్రైడ్ ప్రైస్, కన్యాశుల్కం. ఓకే, మ్యారేజ్ రిచువల్స్ లో భాగంగా పెళ్లి కొడుకు కౌని అండ్ బుల్ని బ్రైడ్ గ్రూమ్ యొక్క ప్రైస్ కింద వాళ్ళకి ఇస్తే దాన్ని అర్స వివాహ అంటారు. ఇక ప్రజాపత్య వివాహ అంటే దీంట్లో ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్ ఉండదు, అంటే డౌరీ ఉండదు, అటు కన్యాశుల్కం కూడా ఉండదు, బ్రైడ్ ప్రైస్ కూడా ఉండదు. ఇక గాంధర్వ వివాహ. గాంధర్వ వివాహ ఇది క్షత్రియులకు మాత్రమే దీనికి అర్హత ఉంటుంది. గాంధర్వ వివాహానికి బేసిక్ గా ఇది ఇప్పటి కాలం గురించి చెప్తే లవ్ మ్యారేజ్ అని చెప్పి అనుకోవచ్చు.
లవ్ మ్యారేజ్ అంటే పెద్దల పర్మిషన్ ఏమి అవసరం లేకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క మ్యూచువల్ అగ్రిమెంట్ తోని దీన్ని చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ 6 అసుర వివాహ. అసుర వివాహ ఇది వైశ్యాస్ కి మాత్రము స్పెషల్ గా ఉంది. బికాస్ ఎందుకంటే ఇందులో అమ్మాయిని గాని అబ్బాయిని గాని కొనుక్కొని పెళ్లి చేసుకుంటారు. బేసికలీ దిస్ ఈస్ ఏ మ్యారేజ్ బై పర్చేస్. అందువల్ల ఇది వైశ్యాస్ కి మాత్రమే ఉంది. ఓకే, వైశ్యాసే కదా మనీ లెండింగ్ వ్యాపారాన్ని చేసేది. ఎస్. మరి రాక్షస వివాహ. రాక్షస వివాహ ఇది క్షత్రియాలకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ ఓడిపోయిన కింగ్ ఉంటాడు కదా, ఆయన కూతుర్ని క్యాప్చర్ చేసి పెళ్లి చేసుకునే విధానం ఇది రాక్షస వివాహ. ఇక అన్నిటికన్నా గలీజ్ది ఏంటంటే పైశాచ వివాహ. ఇదేంటంటే పెళ్లి కూతుర్ని ఎత్తుకపోయిన తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకోవడం పైశాచ వివాహం. ఓకే, ఇవి 8 రకమైన వివాహాలు. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి లింక్ చేద్దాం ఇక్కడ. ఓకే, పైశాచ వివాహ ఇందాకే మాట్లాడుకున్నాం. మ్యారేజ్ బై అబ్డక్షన్, రైట్, D2. అర్సవేర అసురవేర. అర్స వివాహ ఫస్ట్, థర్డ్ వన్ అర్స వివాహ కన్యాశుల్కం. సో అది దేని కిందకి వస్తుంది అంటే మ్యారేజ్ విత్ బ్రైడ్ ప్రైజ్ ఆఫ్ కౌ అండ్ బుల్. ఓకే, ఇది అర్స వివాహ. మరి అసుర వివాహ అంటే మ్యారేజ్ బై పర్చేస్ అండ్ రాక్షస వివాహ అంటే మ్యారేజ్ బై క్యాప్చర్. సో A3 B4 C1 D2. So this is the correct option. Match the following by using the codes given below with regard to Shadarshans. ఇది చదివారా? ఇది నెక్స్ట్ చాప్టర్ లో రావాల్సింది, ఇక్కడే వచ్చేసింది షద్దర్షన్స్. మరి ఇప్పుడు అసలు ఇవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. కమింగ్ టు ద క్వశ్చన్. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషిక, సంఖ్య ఇవి ఎవరితోని రిలేట్ అవుతున్నాయో చూడండి. ఓకే, రైట్. ఏ ఫస్ట్ డి సంఖ్య చూడండి. సంఖ్య ఇది ఎవరితోని రిలేట్ అవుతుంది? సంఖ్య కపిల. ఎస్. దాని తర్వాత వైశేషిక కన్నడ. ఇక పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. పూర్వ మీమాంస ఎవరితోని? జైమినితోని. ఉత్తర మీమాంస ఇక మిగిలిన భద్రాయనతోని, రైట్. సో A3 పూర్వ మీమాంస కదా. ఎస్. సో ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నాయి. A3 B2 C1 D4 ఇది కరెక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ రాంగ్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ పేర్ ఇన్ రిగార్డింగ్ టు అష్టదిక్పాలకాస్. రిగ్వేదిక్ పీరియడ్ లో నేచర్స్ నే గాడ్లుగా చేశారు కదా. దాని తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చిన తర్వాత త్రిమూర్తులు వచ్చారు. మరి దాని తర్వాత అప్పటి వరకు ఉన్న కొందరు దేవుళ్ళు, ముఖ్యమైన దేవుళ్ళు అష్టదిక్పాలకులు అయిపోయారు కదా. ఎస్. మరి వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం. అష్టదిక్పాలకులు చూసినప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా మొత్తం 8 ఉంటాయి కదా. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి ముఖ్యమైనవి. ఫస్ట్ నార్త్ అంటే ఎవరు? కుబేరా. సౌత్ యమ, ఈస్ట్ ఇంద్ర, వెస్ట్ వరుణ. ఓకే, దాని తర్వాత నార్త్ ఈస్ట్ సోమ, నార్త్ వెస్ట్ వాయు, సౌత్ ఈస్ట్ అగ్ని, సౌత్ వెస్ట్ సూర్య. ఓకే, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అడగరు ఇదేం. అష్టదిక్పాలకులు వీళ్ళని తెలిస్తే చాలు మనకు. కానీ ఏ డైరెక్షన్ కి ఎవరు ఉన్నారు అనేది మరి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉండవు. ఓకే, రైట్. సో ఇది చూసుకున్నప్పుడు కరెక్ట్ పేరు రిగార్డింగ్ టు ద అష్టదిక్పాలకాస్ అంటున్నాడు. వరుణ నార్త్ ఈస్ట్ తప్పు, యమ ఈస్ట్ తప్పు, కుబేరా నార్త్ కరెక్ట్, సోమ సౌత్ కాదు. సో సౌత్ లో ఎవరు ఉంటారు? యమ, రైట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ప్రతిలోమ మ్యారేజ్? అనులోమ, ప్రతిలోమ ఇందులో ఏం లేదు. 2 టైప్ ఆఫ్ మ్యారేజెస్ ఒప్పుకునే వాళ్ళు రిగ్వేదిక్ పీరియడ్ లో. లేటర్ వేదిక్ వచ్చేసరికి ఓన్లీ అనులోమ ఒప్పుకున్నారు, ప్రతిలోమ ఒప్పుకోలేదు. అనులోమ అంటే హయ్యర్ క్యాస్ట్ ఆర్ క్లాస్ లో ఉన్న మేల్ లోవర్ క్యాస్ట్ లో ఉన్న ఫీమేల్ ని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ అంటారు. హయ్యర్ క్యాస్ట్ మేల్ మ్యారీయింగ్ లోవర్ క్యాస్ట్ ఫీమేల్, దిస్ ఈస్ అనులోమ. ప్రతిలోమ అంటే అపోజిట్. హయ్యర్ క్యాస్ట్ ఫీమేల్
మ్యారీయింగ్ లోవర్ క్యాస్ట్ మేల్. ఇదేమో హైపర్ గ్యామస్, ఇదేమో హైపోగ్యామస్. సో హయ్యర్ క్యాస్ట్ ఫీమేల్ ని లోవర్ క్యాస్ట్ మేల్ పెళ్లి చేసుకోవడం. లోవర్ క్యాస్ట్ మేల్ మ్యారీయింగ్ ఏ హయ్యర్ క్యాస్ట్ ఫీమేల్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ later Vedic times Ratnans were jewelry merchants. In Rigvedic times Vrajapati was spy. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో రిగ్వేదిక్ టైంలో వ్రజపతి స్పైయా కాదు, స్పాసా అనేవాళ్ళు. స్పైని స్పాసా అనేవాళ్ళు. సో మరి వ్రజపతి అంటే ఈ పాస్టోరల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ పాస్టోరల్ ల్యాండ్ ని చూసుకునే ఆఫీసర్. సో ఇది తప్పు స్టేట్మెంట్. అట్లానే లేటర్ వేదిక్ టైంలో జ్యువెలరీ మెర్చెంట్ ని రత్నిన్స్ అనేవాళ్ళ కాదు, ఇది కూడా కాదు. సో ఇది తప్పు. సో ఆన్సర్ ఇస్ నైదర్ 1 or 2. Moving on to the next question. First one, Dharmashastra banned Pratiloma and permitted Anuloma marriages. Dharmashastra did not permit డైవర్స్. ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా డైవర్స్ గురించి చెప్పబడలేదు అని చెప్పి అంటున్నాడు. అవునా? ధర్మశాస్త్ర డిడ్ నాట్ పర్మిట్ డైవర్స్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. అట్లనే ధర్మశాస్త్రాస్ బ్యాండ్ ప్రతిలోమ అండ్ పర్మిటెడ్ అనులోమ. లేటర్ వేదిక్ పీరియడ్ లో కదా అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఇందాకనే. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? 22, both 1 and 2. Consider the following statements. Hinduism was described as a henotheistic religion by Max Muller. Yes, ఈ స్టేట్మెంట్ ని మ్యాక్స్ ముల్లర్ చేశాడు. హూ ఇస్ దిస్ మ్యాక్స్ ముల్లర్? ఈయనే కదా జర్మన్ ఇండాలజిస్ట్, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు వీళ్ళందరూ అని చెప్పింది. అలాగే ఈయన ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో హీ కాల్డ్ హిందూయిజం యాజ్ ఎ హీనోథియిస్టిక్ రిలీజియన్. దిస్ ఈస్ కరెక్ట్. భగవద్గీత వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై మ్యాక్స్ ముల్లర్. ఇది తప్పు. ఎవరు చేశారు? చార్ల్స్ విల్కిన్స్ దీన్ని చేయడం జరిగింది. ఓకే ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అభిజ్ఞాన శాకుంతలం ని విలియం జోన్స్ చేశాడు ట్రాన్స్లేషన్. భగవద్గీతని చార్ల్స్ విల్కిన్స్ చేశాడు. మ్యాక్స్ ముల్లర్ ఏమో ఋగ్వేదం చేశాడు. మొత్తం వర్ణ ఈ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, బాగా వాజ్ ద ఎర్లియస్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటున్నాడు. సో ఎస్, బాగా లేటర్ వేదిక్ టైంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు కదా. ఎస్, బాగా దీన్ని కలెక్ట్ చేస్తున్నందుకు గాను, ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తున్నందుకు గాను కింగ్ ని బాగా ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తున్నందుకు ఒక సపరేట్ ఆఫీసర్ ఉంటుండే, ఆయనని బాగా దుగా అని చెప్పి పిలిచేవాళ్ళు. బలి వాజ్ ఇనిషియల్ ఏ వాలంటరీ ఆఫరింగ్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ హియర్ ఆర్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఓకే రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వేదిక్ గాడ్స్ విత్ గ్రీక్ అండ్ పర్షియన్ గాడ్స్. ఓకే, ఇందులో మనం ఆల్రెడీ చదువుకున్నది ఏదంటే వరుణాని పార్సీస్ ఆర్ పర్షియన్ గాడ్ అయిన అహూర్ మజూదాతో కంపేర్ చేస్తారు. రైట్. అలాగే వాసుదేవ కృష్ణని మన కృష్ణుణ్ణి హెరిక్లస్ తోని కంపేర్ చేస్తారు. అలాగే రుద్రుడు అంటే శివుణ్ణి అపోలోతోని కంపేర్ చేస్తారు. అలాగే డ్యూస్ ని, ఇక మిగిలింది అవుతే జియూస్, ఇది ఏ గాడ్స్ నాకు తెలీదు. సో రుద్ర, అపోలో, వరుణ, అజూర్ మజూదా, వసుదేవ కృష్ణ విత్ హెరిక్లస్. సో ఈ 3 మనకు సెట్ అయ్యాయి కాబట్టి 4వది డ్యూస్ విత్ జియోస్. ఓకే, సో A2, B4 రుద్ర, అపోలో, A2 వరుణ, అహూరా, మజాదా, B4 C1 D3 A2. ఇవి ఆప్షన్స్ తప్పున్నాయి. సో దిస్ ఈస్ కరెక్ట్ అండి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేసి చూడండి. దీస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే మనము క్లాస్లో కానీ మీరు మీ బుక్స్లో కానీ ఎక్కడైనా చదువుంటారు కదా, వరుణ ఈస్ కంపేర్డ్ విత్ అహూరా మజ్దా అని చెప్పి B4. రైట్. ఇక్కడ అసలు B4 అనే ఆప్షనే లేదు. సో దిస్ కోడ్స్ ఆర్ గివెన్ రాంగ్. ఓకే, సో ఇదండి వేదిక్ సివిలైజేషన్ కి సంబంధించిన మిగిలిన MCQ క్వశ్చన్స్. For more topics like this, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.